నమస్కారం అండి. నేను మీ భారతిని. ఈరోజు మంచి ఆకుకూర పప్పు చేయబోతున్నామండి. అందరికీ నచ్చేటట్లు ఉంటుందండి ఇది. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. పప్పుకి కావాల్సిన పదార్థములు: ఇది పాలకూర అండి. 2 కట్టలు తీసుకున్నాను, కడిగి కట్ చేసి పెట్టుకున్నాను నీట్గా. మరి తర్వాత ఇదండి మెంతాకండి, ఒక కట్టే దొరికింది మాకు, ఇదే కడిగి కట్ చేసుకున్నాను. తర్వాత ఇదండి అరటి మందాకు, ఇది కూడా కొంచెం మా పెరట్లో ఉన్నిందండి, అందుకే కొంచెం కట్ చేసుకున్నాను. పెరట్లో పెరుగుతుందండి మా పక్కన, ఇది ఉందండి. ఒక 4-5 టమాటాలు కట్ చేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకండి, టమాటాలు అండి కట్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కొంచెం తీసుకున్నాను. తర్వాత వెల్లుల్లిపాయలు బాగా వలిచి నీట్గా చేసుకొని పెట్టుకున్నాను. ఇదండి ఒక్కటే ఉల్లిగడ్డ ప్లస్ కొద్దిగా చింతపండు, చిన్న ఒక 2-3 ఎలసలంతా చిన్న ఒక చింతపండు అండి, ఇంతే అండి. తర్వాత కొత్తిమీర అండి, ఒక కట్టలో సగం తీసుకున్నానండి. మరి తర్వాత పప్పు అంతా తయారైనాక మళ్ళీ వేస్తానండి. కొద్దిగా అండి కొత్తిమీర, ఒక చెంచాడు పసుపు అండి, కొద్దిగా జీలకర్ర పొడి, జీలకర్ర పొడి వేస్తే మంచిగా కమ్మదనం వస్తుందండి పప్పుకి. ఏ పప్పుకైనా జీలకర్ర పొడి బాగుంటుంది. కొద్దిగా వట్టి కారం అండి, కారము కొన్ని పచ్చిమిరపకాయలు, అండి 4. లాస్ట్ గుర్తుకొచ్చిందండి నాకు. ఇవన్నీ సామాగ్రిలతో మనము ఒక మంచి పప్పు తయారు చేస్తామండి, టేస్టీగా ఉండేది ఒక పప్పు. ఒక చిన్న కుక్కర్ తీసుకున్నానండి, 3 లీటర్లది, మాకు చాలా అయితే. ఇందులోకి కొంచెం పప్పు తీసుకుంటున్నానండి, పప్పు మీకు చూపించాను కదండి. వేసి బాగా శుభ్రం చేసుకోవాలి. కడిగి పప్పు అంటే కడిగి తెచ్చానండి కుక్కర్లో నుంచి. ఫస్ట్ కడిగి తెచ్చాను కదా, కొన్ని వాటర్ పోసేసి ఉడకడానికి పెట్టేసాను, కుక్ చేయడానికి పెట్టుకోవాలి. పప్పు కుక్ చేస్తూ ఉంటే ఒకటే వేయాలి. పప్పు కడిగి పెట్టిన తర్వాత ఉడకడానికి వస్తుంది కదండి, ఇది మొత్తం తీసేయాలి. అసలు ఏం లేకుండా ఒక చెంచాడు పసుపు వేయాలండి. టమోటాలు వేయాలండి, కట్ చేసుకునేటివి టమోటాలన్నీ వేయాలండి. నీట్గా లోపలికి పెట్టాలండి. ఒక చిన్న ఉల్లిగడ్డ చూపించాను కదా మీకు, వెల్లిపాయలండి. ఉల్లిగడ్డ వేయాలండి. ఆకుకూర అండి, అరటి మామిడాకు పెడుతున్నానండి. పాలకూర అండి, నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా, అదంతా నీట్గా పప్పులోకి పెట్టేస్తున్నాను కుక్కర్లోకి. ఇట్లా ఉడుకుతుండగానే పెట్టాలండి, ఒక 1 by 1 పెడుతూనే ఉండాలి. కరివేపాకు వేసానండి కొద్దిగా, మెంతాకండి, చింతపండు పైన పెట్టాలండి. చింతపండు పైన పెడితే బ్యాళ్ళు బాగా తొందరగా ఉడుకుతాయండి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. కొద్దిగా వట్టి కారం, కొత్తిమీర పెట్టుకోవాలండి. కొత్తిమీర
కొత్తిమీర అయిపోయాక బాగా ఒక స్పూన్ నిండా మంచి నూనె అంటే మేము పల్లీల నూనె వాడతామండి, హెల్త్కి మంచిదని. పొంగు రాదండి. ఇప్పుడు కుక్కర్ మూత మూసేయాలి, కుక్కర్ మూత బాగా మూసేయాలి. మూసి మనం విజిల్ పెట్టేసుకోవాలండి. విజిల్ పెట్టేసుకొని ఒక 3 విజిల్ వచ్చేసే లోపల పప్పు బాగా ఉడుకుంటుంది. ఎందుకంటే ముందుగానే ఉడకబెట్టుకుంటూ పప్పు వేసుకుంటున్నాం కాబట్టి బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడు 3 విజిల్ అయిన తర్వాత కుక్కర్ మూత తీస్తే ఇలా ఉంటుందండి. ఇది అంతా ఎనుపుకోవాలి, బాగా పప్పు అంతా ఎనుపుకోవాలండి. బాగా ఇదే ఉంది, ఇదే ఇలా ఉంది చూడండి. పప్పు అంతా బాగా ఎనుపుకొని తాలింపు వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు అండి, అంతా రాక్ సాల్టేనండి వాడేది. పోపుకి ఒక చిన్న పోపు ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ఎక్కువ వేనండి, 2 స్పూన్లు అంటే 2 స్పూన్లు. తెల్ల జీలకర్ర అండి, ఆవాలండి, మిరపకాయలండి. మేమేమి వేరే ఏమంటే జీలకర్ర, ఆవాలు ఫస్ట్. పచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు, ఎండుమిర్చి అండి. ఇది ఎండుమిర్చి ఒక 2 రెమ్మ కరివేపాకు, ఎందుకంటే చిటపటలాడుతుంది కదండి బాగా. గరం పోపు రెడీ అండి. పప్పులకు పెట్టేసుకోవాలండి, పోపు పెట్టేసుకోవాలండి. వైట్ రైస్లకి పప్పులకి కొంచెం పాపడ కలుస్తున్నానండి. బాగుంటుందండి సైడ్ డిష్గా ఇది. పాపడ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకేంటేనండి, పప్పు రెడీ అండి.